ఇంటి నిర్మాణానికి అధిక రేట్ల అవరోధాలు. అమాంతం పెరిగిన ఇసుక కంకర రేట్లు. ఇసుకకు టన్నుకు 800, కంకర ట్రాక్టర్లలో ₹1000 పెంపుదల. తలలు పట్టుకుంటే ఇంటి నిర్మాణదారులు. ఇల్లు కట్టుకోవాలంటే పరిస్థితి దారుణంగా తయారవుతుందంట. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తరుణంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇసుక కంకర రేట్లు అమాంతం పెరగడంతో ఇల్లు నిర్మాణం చేస్తామా మధ్యలో ఆపేస్తామా అని ఇంటి నిర్మాణదారులు తలబట్టుకున్నారు. తనకున్న 100 టన్నుకు ₹900 ఉన్న ఇసుక ధర ఒక్కసారి ₹1600 పెరగడంతో ఇసుకతో ఇంటి నిర్మాణం ఎలా చేస్తామని బాధితులు వాపోతున్నారు. అదేవిధంగా మైనింగ్ అధికారులు గట్టి చర్యల వల్ల ₹2000 దొరికే కంకర ట్రాక్టర్ లోడు అమాంతం 3000కు పెరగడంతో మూలిగనక్కపై తాటిపట్టు చందనంగా మారిందండి పరిస్థితి. అబ్బబ్బా. సో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ములుగు జిల్లాలోని గోదావరి నది నుండి ఏటూరు నాగారం, కమలాపురం, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో ఇసుక రవాణా అవుతూ గత నెల రోజుల క్రితం వరకు టన్ను ₹900 చొప్పున ఉంటే ఇంటి వద్దకు డెలివరీ చేశారు. ఇప్పుడు ఆ రేటు కాస్త 1600కు పెరిగిపోయిందంట. ఒకేసారి ఇంత పెరిగిపోతే మరి ఎలా? అదేవిధంగా క్రషర్ మిల్లు వద్ద నుండి కంకర ట్రాక్టర్లో ₹2000 ఇదివరకు ఉంటే ఇదివరకు ఇంటి వద్దకు సప్లై అవుతూ ఉండేది. ఇప్పుడు మైనింగ్ అధికారుల చర్యల వల్ల ₹2800 నుంచి ₹3000 వరకు ట్రాక్టర్ లోడు కంకరతో వస్తుండడంతో ఇప్పుడే ఇలా పెరిగితే ఇందిరమ్మ ఇల్లు వచ్చాక ఇంకా రేట్లు బగ్గుమంటాయని వీళ్ళంతా బాధపడుతున్నారంట. సో రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల పెరిగిపోతుందంట ఇక్కడంతా రేట్లు కంకర కూడా.